Hello students, welcome to GNV కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము టెట్ లేదా సీటెట్ సంబంధించి మ్యాథమెటిక్స్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఈ PYQ సిరీస్ లో ఇది 8th వీడియో. మిగిలిన 7 వీడియోస్ అలాగే మ్యాథ్స్ కంటెంట్ కి సంబంధించిన వీడియోస్ GNV కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ పేజ్ లో ఉన్నాయి, మీరు యాక్సెస్ చేయొచ్చు. లేదా ఆ వీడియోస్ యొక్క లింక్స్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి కూడా మీరు ఆ వీడియోస్ అయితే యాక్సెస్ చేయొచ్చు. సో ఈ వీడియోలో మనము మోస్ట్ రిపీటెడ్ మోడల్స్ టెట్ ఎగ్జామ్ లో ఆ ఏపీ మరియు తెలంగాణలో నిర్వహించబోతున్న టెట్ ఎగ్జామ్ లో మోస్ట్ రిపీటెడ్ మోడల్స్ నుంచి 30 ప్రాక్టీస్ బిట్స్ అయితే మనం ఇక్కడ సాల్వ్ చేయడం జరుగుతుంది విదిన్ 30 minutes. సో మనం వీడియోలోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇన్ అన్ ఆర్కిడ్ there are 10 rows of mango trees and each row contains 25 trees. The number of mango trees in the orchard is. సో ఒక పండ్ల తోటలో ఒక్కొక్క వరుసకి 25 చెట్లు చొప్పున 10 వరుసలు ఉన్నాయంట. సో నెంబర్ ఆఫ్ రోస్, వరుసలు 10 ఉన్నాయి, ట్రీస్ 25 ఉన్నాయి. సింపుల్ గా ఏం చేస్తాము, రెండింటిని మల్టిప్లై చేస్తాము. 25 into 10 అయితే ఎంత అవుతుంది, 250 అవుతుంది. సో ఆన్సర్ ఎంత, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వీడియోని పూర్తిగా చూడండి. అవసరమైతే మనము జనరల్ మెథడ్ తో పాటుగా షార్ట్ కట్ మెథడ్ కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే నా కంటెంట్ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 84 టైర్స్ వేర్ పుట్ ఆన్ కార్స్. ఇఫ్ ఈచ్ కార్ నీడ్స్ 4 టైర్స్ దెన్ ద నెంబర్ ఆఫ్ కార్స్ వుడ్ బి ఫిటెడ్ విత్ 4 టైర్స్ ఈజ్. సో 84 టైర్లను కార్లకు అమర్చాలి. సో నెంబర్ ఆఫ్ టైర్స్ ఈజ్ 84, టైర్ల సంఖ్య 84. సో ఈచ్ కార్ కి మనకి ఎన్ని టైర్స్ కావాలి, టైర్స్ required for each car is equal to 4. సో ఇందాక మల్టిప్లికేషన్ చేసాం, ఇప్పుడు ఏం చేయాలమ్మా, డివిజన్ చేయాలి. సో కాబట్టి నెంబర్ ఆఫ్ కార్స్, కార్ల సంఖ్య కావాలంటే ఏం చేస్తాము, 84ని 4 తోటి భాగించాలి. సో ఇజ్ ఈక్వల్ టు 21. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ -1 1/8 యొక్క గుణకార విలోమము. -1 1/8. సో ముందు ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద మారుద్దాం. సో మైనస్ అలాగే ఉంటుంది. 8 into 1 8, 8 plus 1 9/8. సో ఈ 9/8 కి మనము మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోవాలి. మామూలుగా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ యొక్క మీనింగ్ ఏంటి, ఏ అనేటువంటి నెంబర్ ని ఏ నెంబర్ తో అయితే మనం మల్టిప్లై చేస్తామో, గుణిస్తామో, అలా గుణించినప్పుడు మనకి 1 రావాలి. అంటే ఏదైనా ఒక సంఖ్యను మరొక సంఖ్యచే గుణించినప్పుడు మనకి 1 అనేది ఆన్సర్ రావాలి. సో ఏ అని మనము 1/aతో మల్టిప్లై చేసినప్పుడు మాత్రమే మనకు 1 వస్తుంది. సో కాబట్టి -9/8 ని మనం దేంతో మల్టిప్లై చేయాలి, 1/-9/8 తోటి మల్టిప్లై చేయాలి. అప్పుడే కదా మనకి 1 వస్తుంది, రెండు క్యాన్సిల్ అయిపోయి. సో కాబట్టి -9/8 దీని రివర్స్ లో రాసుకుంటే -8/9 అవుతుంది. -8/9 అవుతుంది. సో కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ అంతా -8/9. దట్ ఈస్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next, the smallest number by which 9408 must be divided so that the quotient is a perfect square. 9408ని ఏ కనిష్ట సంఖ్యచే భాగించినప్పుడు భాగఫలము పరిపూర్ణ వర్గం అవుతుంది. సో దీనికి సింపుల్ మెథడ్ ఏంటంటే 9408 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసుకోవడం. అంటే ప్రధాన సంఖ్యల గుణకారాలుగా మనం రాసుకోవాలి. సో ప్రధాన సంఖ్యల కారణాంకాలుగా రాసుకుంటే ఇందులో ఈవెన్ నెంబర్ కాబట్టి 2 క్యాన్సిల్ అవుతుందమ్మా. సో 2 into
సో 4500, ఇదొక 2,204. సో కాబట్టి 4704 అవుతుంది. దీన్ని మళ్ళీ 2తో మళ్ళీ ఈవెన్ నెంబరే వచ్చింది, మళ్ళీ 2 చేయొచ్చు. సో 4000 అంటే 2000, సో 352 కదా, 2352 అవుతుంది. 2352 మళ్ళీ ఈవెన్ నెంబరు, మళ్ళీ 2ని ప్రైమ్ ఫ్యాక్టర్ గా రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 2. 2352లో సగం ఎంత అవుతుందమ్మా? ఇది 1000, ఇక్కడ 176 అవుతుంది. సో 1176 అవుతుంది. సో మళ్ళీ మనం 2 ఫ్యాక్టరైజేషన్ రాసుకోవచ్చు. దీన్ని 2 క్యూబ్ అవుతుంది. 2 క్యూబ్ ఇన్ 2 పవర్ 4 ఇంటూ 1176 అంటే మళ్ళీ సగం 500, ఇదొక 58. సో 558 అవుతుంది. సో దీన్ని మళ్ళీ మనము హాఫ్ రాసుకోవచ్చు. సో హాఫ్ 2 టేబుల్లో 2 పవర్ 6 ఇంటూ 147 అవుతుంది. అలా 2తో మల్టిప్లై చేసుకుంటూ వస్తే 2 పవర్ 6 ఇంటూ 147 అవుతుంది. 147 అనేది 3 ఇంటూ 49. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 కదా, 3 చెక్ చేస్తే 3 ఇంటూ 49 అవుతుంది. 49 అంటే 7 స్క్వేర్. కాబట్టి 9408 ని ప్రధాన సంఖ్యల కారణాంకాల కింద రాస్తే 2 టు ద పవర్ ఆఫ్ 6 ఇంటూ 3 టు ద పవర్ ఆఫ్ 1. 49 అంటే 7 స్క్వేర్ కదమ్మా, 7 స్క్వేర్ రాసాం. సో పెర్ఫెక్ట్ స్క్వేర్, పరిపూర్ణ వర్గం కావాలి. పెర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి అంటే మనకి పవర్స్ లో అంటే ఇండెక్స్ లో ఈవెన్ నెంబర్ ఉండాలి. ఇండెక్సెస్ లో మనకి ఈవెన్ నెంబర్ ఉండాలి, సరి సంఖ్య ఉండాలి. సరి సంఖ్య ఇక్కడ 6 సరి సంఖ్య ఉంది, 2 సరి సంఖ్య ఉంది. సరి సంఖ్య లేనిది ఎక్కడ? ఇక్కడ ఉంది. కాబట్టి 9408 ని ఏ నెంబర్ తో డివిజన్ చేయాలి? 3తో డివైడ్ చేసినప్పుడు ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. 2 పవర్ 6 ఇంటూ 7 స్క్వేర్ మిగులుతుంది. సో ఇట్ ఈస్ ఏ పెర్ఫెక్ట్ స్క్వేర్. ఇది ఒక పరిపూర్ణ వర్గము. కాబట్టి ఏ నెంబర్ తో డివైడ్ చేయాలమ్మా? 3తో డివైడ్ చేయాలి. మనల్ని నెంబర్ ఏదని అడగలేదు, ఓన్లీ 3తో డివైడ్, ఏ నెంబర్ తో డివైడ్ చేయమన్నాడు. కాబట్టి 3 ఆన్సర్. ఒకవేళ నెంబర్ కనుక అడిగితే 2 పవర్ 6 ఇంటూ 7 స్క్వేర్ అనమాట. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు కావాల్సినటువంటి నెంబర్ కూడా వస్తుంది. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 175616. 175616 యొక్క క్యూబ్ రూట్. క్యూబ్ రూట్ అంటే 1/3 కదా, హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3. సో ఇది ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ మనము ఈ లాస్ట్ నెంబర్ యూనిట్ డిజిట్ చూడండి. యూనిట్ డిజిట్ చూడండి. యూనిట్ డిజిట్ లో నాకు 6 వచ్చింది. యూనిట్ డిజిట్ లో 6 వచ్చేటువంటి గణాలు ఏముంటాయి? 6 క్యూబ్ ఉంటుంది, 216. 216. సో 6 రావాలి. కాబట్టి యూనిట్ డిజిట్ లో ఖచ్చితంగా మనకి 6 అనేది రావాలి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో యూనిట్ డిజిట్ లో 6 వచ్చేది 8 అంటే 8 క్యూబ్ అంటే ఎంత అవుతుంది? 512. అంటే యూనిట్ డిజిట్ 2 రావాలి. కాబట్టి ఆప్షన్ 2 కాదు. యూనిట్ డిజిట్ ఇక్కడ 4 ఉందమ్మా. అంటే 4 క్యూబ్ చేసామనుకో నాకు 64 వస్తుంది. అంటే యూనిట్ డిజిట్ ఇక్కడ 4 ఉండాలి, కానీ 6 ఉంది. కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. సో యూనిట్ డిజిట్ ఆధారంగా మనకి 2 ఆప్షన్స్ అయితే వెళ్ళిపోయినాయి. 56 ఉంది, 36 ఉంది. నెక్స్ట్ మనం ఏం చేస్తాము? అప్రాక్సిమేషన్ ద్వారా. అంటే ఇక్కడ 30 క్యూబ్ చూడండి. 30 క్యూబ్ అంటే 27,000. 3 క్యూబ్ అంటే 27 కదా, 27,000. 50 క్యూబ్ చూడండి. 5 క్యూబ్ అంటే 125. సో 1,25,000 అవుతుంది. నెక్స్ట్ 60 క్యూబ్ చూడండి. 216,000 అంటే 1,25,000 నుంచి 2,16,000 మధ్యలో ఉంటుంది. అలా ఉండగలిగేటువంటి అవకాశం ఎవరికి ఉంటుంది? 56 నెంబర్కి ఉంటుంది. బికాస్ 56 లైస్ బిట్వీన్ 50 అండ్ 60. 50కి 60కి మధ్యలో 56 ఉంటుంది. కాబట్టి ఈ వాల్యూ దేనికి సమానం అవుతుంది? 56 క్యూబ్కే సమానం అవుతుంది, కానీ 36 క్యూబ్కి సమానం కాదు. సో కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద
కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ 30 minutes to 1.5 hours. 30 నిమిషాలకు 1.5 గంటలకు నిష్పత్తి. మనకి నిమిషాలకిను గంటలకి మధ్య తెలిస్తే మనకి ఈజీగా రిలేషన్ కనుక తెలిస్తే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ 30 నిమిషాలు అంటున్నాడు. 30 నిమిషాలు మామూలుగా 60 నిమిషాలు ఒక గంట, ఇది మనకు తెలిసింది. 60 minutes ఈజ్ 1 hour. 60 minutes ఈజ్ 1 hour. 30 minutes ఏమవుతుంది? 30 నిమిషాలు ఏమవుతుంది? హాఫ్ అన్ అవర్, అరగంట కదా, అంటే 0.5 గంటలు. సో ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు? 13 minutes 30 నిమిషాలకి 1.5 hours, 1.5 hours. 30 minutes నేను రాసుకోవచ్చు 0.5 hours by 1.5 hours. సో 2 అవర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీన్ని రేషియో చేయొచ్చు. 5/15 చేయండి అంటే 1/3. దట్ ఈస్ 1:3. 1:3 is the correct answer. నెక్స్ట్ కన్వర్ట్ 1/3 into percentage. ఈ లెక్కలు చాలా సార్లు చేసామమ్మ మనం. పర్సెంటేజ్ లోకి మార్చమంటే ఇంటూ 100 చేయాలి, అంటే 100/3. 100/3 అంటే 33. 1/3 percentage. 33 1/3 percentage. Option 4 is the correct answer. Next, a fan was purchased for 750 rupees including GST 20%. 750 రూపాయలతోటి ఇంక్లూడింగ్ జిఎస్టి. అయితే ఏమడుగుతున్నాడు? జిఎస్టి కలపక ముందు ఫ్యాన్ వెల ఎంత అని అడుగుతున్నాడు. అంటే 750 రూపాయలు అంటే దాని అసలు ధర ప్లస్ జిఎస్టి, అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ జిఎస్టి. అంటే అర్థం ఏంటి? కాస్ట్ ప్రైస్ 100 అనుకున్నాం అనుకో, జిఎస్టి 20 రూపాయలు, 20% కాబట్టి, అంటే 750 అనేది 120కి ఈక్వల్ అవుతుంది. బట్ మనల్ని అడుగుతుంది ఏంటంటే 100 ఎంత అని అడుగుతున్నాడు. 100 ఎంత అని అడుగుతున్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 750 మనకు కావాల్సిన ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 750 into 100 డివైడెడ్ బై 120. సో 10 క్యాన్సిల్ అవుతుంది. 75. ఇక్కడ 4 టేబుల్ చూడండి. 4 టేబుల్, ఇది 3 టేబుల్ పోతుంది. 3 4s are 12. ఇక్కడ 25. ఇక్కడ 75 ఎన్నిసార్లు పోతుంది? 25 టైమ్స్ పోతుంది. సో 25 into 25 625 రూపీస్. 625 రూపీస్. 625 రూపీస్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఏపీ తెలంగాణలో ఎవరైనా మీకు తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ టెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ టీ షర్ట్ బాట్ ఫర్ 120 rupees is sold at 100 rupees. The percentage of loss is. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ 120 రూపాయలు, సెల్లింగ్ ప్రైస్ 100 రూపాయలు. సో 20 రూపాయలు నష్టానికి అమ్మాడు. వచ్చే నష్ట శాతం ఎంత అంటున్నాడు? అంటే 120 రూపాయలు వస్తువుని 100 రూపాయలకి అమ్మాడు. సో కాబట్టి లాస్ ఎంత అవుతుంది? 20 రూపీస్ అవుతుంది. సో మనల్ని అడిగింది పర్సంటేజ్ ఆఫ్ లాస్ అడిగాడు. పర్సంటేజ్ ఆఫ్ లాస్ ఎప్పుడు కూడా ఏం చేస్తాము? లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో 200/12 అంటే 100/6. 100/6 అంటే 16 6 are 96. 4/6 4/6 అవుతుంది. లేదా 16 2/3 పర్సెంటేజ్ అవుతుంది. 16 2/3% ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, నైనా వాజ్ గివెన్ 1.5 pieces of cake. నజ్మా వాజ్ గివెన్ 2.5 pieces of cake. టోటల్ కేక్ ఎంత అని అడుగుతున్నాడు. 1.5 ప్లస్ 2.5 అమ్మ. 1.5 ప్లస్ 2.5 ఎంత? 4. అంతే కదా. 1 + 2 3, 2 halves. సో 2 కలిపితే మనకి 4 అవుతుంది.
సో ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద హైట్ ఆఫ్ 10 గర్ల్స్ వర్ మెజర్డ్. సో 10 మంది అమ్మాయిల పొడవు కొలిచారు, ఈ విధంగా ఉంది. నెంబర్ ఆఫ్ గర్ల్స్ టాలర్ మోర్ దాన్ మీన్ హైట్, అంటే వారి యొక్క సరాసరి కనుక్కొని సరాసరి ఎత్తు కంటే ఎక్కువ ఎత్తు కలిగి ఉన్న అమ్మాయిల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. సో సాధారణంగా అయితే మనం ఏం చేయాలి, ఈ 10ని యాడ్ చేసి బై 10 చేసి సగటుగా అనుకుంటాము, ఏవైతే హైయెస్ట్ ఉన్నాయో అవి చేద్దాం. సో ఇక్కడ మనము డీవియేషన్ మెథడ్ ఉపయోగించి సగటు కనుక్కుందాము. డీవియేషన్ మెథడ్ లో ఏం చేస్తామంటే వీటిలో కొద్దిగా దగ్గరగా ఉన్నటువంటి దాన్ని ఒకదాన్ని మనము మీన్ అనుకుందాం. సో ఇక్కడ నేను మీన్ ని 140 తీసుకుంటున్నా మీన్ అనుకుంటున్నా. లెట్ us assume మీన్ ఈజ్ 140. సో అది 140 అవునో కాదో కరెక్ట్ చేయాలి కదా. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 140 కంటే ఎక్కువ ఉంటే ప్లస్ వేసుకోవాలి, 140 కంటే తక్కువ ఉంటే మైనస్ వేసుకోవాలి. సో ఇక్కడ 135 ఉంది, -5 వేయండి. 150 ఉంది, 140 కంటే ఎక్కువ కాబట్టి 10 వేయండి. 139 ఉంది, 140 కంటే 1 తక్కువ. 128 ఉంది, 148 కంటే 12 తక్కువ. 151 140 కంటే 11 ఎక్కువ. 132 -18 -8. 146 +6, 149 +3, 149 9 అవుతుంది. 143 +3, 141 +1. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, 10 తోటి డివైడ్ చేయాలి, ఎందుకంటే 10 కదా అందుకని. సో ఇక్కడ చూడండి, మైనస్ ఉన్నవన్నీ యాడ్ చేసుకోవచ్చు, ప్లస్ ఉన్నవన్నీ యాడ్ చేసి అప్పుడు సబ్ట్రాక్ట్ చేయొచ్చు, వాల్యూ ఎంత వస్తుందో. లేదంటే మామూలుగా చూడండి, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే -1 ఉంది, +1 ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి 9 + 3 12, ఇవి 2. 9 + 3 12. ఇక్కడ -12 ఉంది, -12 + 12 2 క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకేముంది, ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? ఇక్కడ 10 ఉంది, 11, 21 + 6 27 అమ్మా, +27 ఉంది. మైనస్ ఇక్కడ చూడండి -5 -8 -13/10. సో -27 -13 అంటే 14/10 అంటే 1.4. 1.4 ప్లస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ వచ్చింది. ఎప్పుడైతే ప్లస్ వస్తుందో సో యాక్చువల్ మీన్ ఏంటంటే, సో మీన్ ఈజ్ ఈక్వల్ టు 140 + 1.4. ప్లస్ వస్తే యాడ్ చేయాలమ్మా, కొన్నిసార్లు మైనస్ వస్తుంది, అప్పుడు ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి టోటల్ మీన్ ఎంత అంటే 141.4. సో ఇదైతే మనకి కొద్దిగా తొందరగా వస్తుంది. నేనైతే మీకు అర్థం కావాలి కాబట్టి ఇంతసేపు చేశాను. మామూలుగా అయితే మనకి ఈజీగా విత్ ఇన్ సెకండ్స్ లో మనము మీన్ ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట, అంటే ఇవన్నీ యాడ్ చేసుకోకుండా మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు 141.4 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ చూడండి ఎన్ని ఉన్నాయి. మనల్ని అదే కదా అడిగింది. 143 ఎక్కువ ఉంటుంది, 149 ఎక్కువ ఉంటుంది, 146 ఎక్కువ ఉంటుంది, 151 ఎక్కువ ఉంటుంది, 150 ఎక్కువ ఉంటుంది. సో 1 2 3 4 5 వచ్చినాయి. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేదా ఇంకో రకంగా చేయొచ్చు, మొత్తం 10 ఉన్నాయి కాబట్టి ఇందులో 10 పక్కన పెట్టేయచ్చు, 1000. సో అంటే 100 పక్కన ఉంటుంది. సో మిగతా 35 50 39 ఇవి ఉంటాయి కదా, వీటిని యావరేజ్ చేసి 40 కట్టి 100 ప్లస్ చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు ఇంకొక పద్ధతిలో. సో అలా కూడా మనం మీన్ ఈజీగా కనుక్కోవచ్చు. లేదు ఇంకా మనకి ఈ పద్ధతులు ఏమి గుర్తు రాలేదు అంటే మొత్తం 10 వాల్యూస్ ని యాడ్ చేసుకొని మీన్ ఫైండ్ అవుట్ చేసి మీన్ కంటే ఎక్కువ ఏ వాల్యూస్ అయితే ఎక్కువ ఉన్నాయో అలా కూడా చేయడం, అది జనరల్ ప్రాసెస్. నెక్స్ట్ ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగులర్ 6 cm 4 cm. దీర్ఘ చతురస్ర పొడవు 6 4 సెంటీమీటర్లు అయితే చుట్టుకొలత పెరిమీటర్ ఎంత అంటున్నాడు. సో పెరిమీటర్ కి ఫార్ములా మనకు తెలుసు, ఎంత? చుట్టుకొలతకి సూత్రము 2 × L + B. సో 2 × 6 + 4, 6 + 4 అంటే 10, 2 × 10 20 centimeters. 20 centimeters. Option 1 is the correct answer. Next, the angle between the minutes hand and hours hand in the clock 6 AM. 6 AM అంటే సో 12 మీద ఉంటుంది,
6 మీద ఉంటుంది. సో ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? 180 degrees ఉంటుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇదైతే మనకి ఈజీగా తెలిసిపోతుంది. అలా కాకుండా ఒకవేళ మనము ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, అప్పుడు ఫార్ములా ఏంటంటే యాంగిల్ కి 30 into h minus 11/2 into m. ఇక్కడ h మీన్స్ అవర్స్, m మీన్స్ మినిట్స్, నిమిషాలు. అంటే 30 గంటలు. ఉదాహరణకి 6 గంటల 20 నిమిషాలు అని ఇచ్చాడు అనుకో. సో ఇక్కడ 6 వేసుకుంటాము, ఇక్కడ 20 వేసుకుంటాం. మనకి 6 డైరెక్ట్ గా ఇచ్చాడు కాబట్టి 6.00. కాబట్టి 30 into 6 180, 11/2 into 0. సో ఇది 0 అయిపోతుంది టర్మ్. సో 180 degrees మనకు ఆన్సర్ వచ్చింది. ఒకవేళ వేరే అదర్ దాన్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు అవర్స్ ఏమో ఇక్కడ వేసుకుంటాం, మినిట్స్ ఏమో ఇక్కడ వేసుకుంటాం, డైరెక్ట్ గా మనకు కావాల్సినటువంటి యాంగిల్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఈ 2 cubes of dimensions 2 into 2 into 2 are placed side by side. Length of the resulting cuboid. సో రెండు పొడవు వెడల్పు మందం ఉన్నటువంటి రెండు ఘనాలు పక్క పక్కనే ఉంచితే దీర్ఘానం పొడవు ఎంత అంటున్నాడు. సో ఇదిగో చూడండి అమ్మా, రెండు పొడవుగా గల ఘనం ఇది, ఒక ఘనం ఇది. సో ఈ ఘనం పక్కన సేమ్ ఇదే హైట్ లెంగ్త్ ఉన్నటువంటి ఇంకొక క్యూబ్ నుంచాం. సో ఇది లెంగ్త్, ఇది బ్రెడ్త్, ఇది హైట్ అనుకుందాం, పొడవు వెడల్పు. సో పొడవు ఒక్కటే పెరుగుతుందమ్మ, వెడల్పు అలాగే ఉంటుంది, ఎత్తు అలాగే ఉంటుంది. ఏది మారుతుంది? పొడవు పెరుగుతుంది. పొడవు ఎంత అయింది? L + L = 2L అయింది. సో ఇనీషియల్ గా ఎన్ని సెంటీమీటర్లు ఉంది పొడవు? 2 సెంటీమీటర్లు ఉంది. సో 2 సెంటీమీటర్లు ఉందంటే పొడవు ఎంతకు పెరిగినది? 4 సెంటీమీటర్లకు పెరుగుతుంది. వెడల్పు గాని ఎత్తు గాని మారదు. నెక్స్ట్, ఇఫ్ 2 యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ పూరక కోణాలు అంటే A + B = 90 degrees అవ్వాలి. 90 degrees అంటే ఆప్షన్ 4. నెక్స్ట్, ద ప్రిన్సిపల్ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ n is టైం పీరియడ్, దెన్ అమౌంట్ ఇన్ ఇంట్రెస్ట్ ఇస్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. అర్ధ సంవత్సరానికి వడ్డీ లెక్కించిన, అర్ధ సంవత్సరానికి వడ్డీ లెక్కించిన అన్నాడమ్మా. అర్ధ సంవత్సరానికి వడ్డీ లెక్కించిన డైరెక్ట్ ఫార్ములా అడిగాడు, దట్ ఈస్ ఆప్షన్ 4. A = P into 1 + R/200 whole to the power of 2n. జనరల్ ఫార్ములా ఏంటంటే మనకి 1 + R/n/100 into whole power of n into n. సో కాబట్టి ఇక్కడ హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి మనకి 2 వస్తుంది, క్వార్టర్లీ అంటే 4 వస్తుంది. నెక్స్ట్, ద వాల్యూమ్ ఆఫ్ రెక్టాంగులర్ బాక్స్ 2p 4q 8r ఆఫ్ లెంగ్త్ బ్రెడ్త్ హైట్. వాల్యూమ్ తెలిసిందే కదా, పొడవు వెడల్పు ఎత్తు తెలిస్తే v = LBH. సో మూడిటి మల్టిప్లికేషన్, ఇక్కడ మల్టిప్లికేషన్ ఇచ్చింది ఒకటే ఒకటి ఇచ్చాడు, ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి అమ్మా, డివైడ్ చేయమన్నాడు 24/8xyz. సో 3 వస్తుంది ఖచ్చితంగా, అన్నిటిలో ప్లస్ ఉంది కదా, సో ఇక్కడ ఏం మారేది లేదు. సో కాబట్టి ఈ ఆప్షన్ కాదు, ఈ ఆప్షన్ కాదు, డైరెక్ట్ గా 3, 4 ఆప్షన్స్ తీసేయండి. సో ఇంకా మనకి 1 or 2 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్. సో XYZ ని సో మనం విడిగా చేద్దాము. x² YZ + XY² Z + XYZ². XYZ. సో ఇది 3 times పోతుంది. సో XYZ మనం విడదీసి రాసుకుంటే ఇక్కడ x మిగులుతుందమ్మా, ఇక్కడ y మిగులుతుంది, ఇక్కడ z మిగులుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? x + y + z. సో కాబట్టి ఓన్లీ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ 3.0 10⁻0 అమ్మ. సాధారణంగా 10 అనుకొని మనం ఒక స్థానం ముందుకు జరుపుతాము. 10⁻0, 10⁻0 అంటే 1 కాబట్టి ఏదైతే ఆప్షన్ ఉందో అదే వాల్యూ 3.61492. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక్కసారి ఇలాంటి సందర్భంలో డిజిట్స్ చెక్ చేసుకోవాలి, ఇక్కడ ఏ డిజిట్స్ ఉన్నాయో అక్కడ అదే ఉండాలి. ఒక్కసారి డిజిట్స్ మధ్యలో మారుస్తాడు కాబట్టి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, 2 - 8x + 4x + 4 at x = 3. x ప్లస్ లో 3 సబ్స్టిట్యూట్ చేయమంటున్నాడు అంతే. 2 - 8x + 4x + 4 ఇది మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్. 4 + 2 6 - 4x. x = 3 సబ్స్టిట్యూట్ చేయమంటున్నాడు. 4 × 3 6 - 12. 6 - 12 అంటే -6. సో 2 is the correct answer.
నెక్స్ట్ 3 kilograms ఇన్ మిల్లీగ్రామ్స్, 3 kgలు మిల్లీగ్రాముల్లో అంటున్నాడు. 1 kg అంటే 1000 గ్రాములు. 1000 గ్రాములు అంటే 1 గ్రామ్ అంటే 1000 మిల్లీగ్రాములు. అంటే 1 kg ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1000 ఇంకొక 1000 అంటే 3 సున్నాల మిల్లీగ్రాములు. సో మనల్ని 3 kgలు అడిగాడు. 3 kgలు అంటే ఏమవుతుంది? 30 లక్షలు అవుతుంది. 3 పక్కన 6 సున్నాలు రావాలి. 3 పక్కన 6 సున్నాలు, 1 2 3 4 5 6. ఆప్షన్ 3 అమ్మ. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 6 సున్నాలు రావాలి 3 పక్కన. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 1 hour 10 minutes 12 seconds. 1 గంట సెకండ్స్ లో అడిగాడు. 1 గంట అంటే 1 hour 10 minutes 12 seconds. ఇది మనల్ని అడిగింది. 1 hour అంటే 60 into 60 సెకండ్స్ లో. గంటకు 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు. 60 into 60 10 నిమిషాలు అంటే 10 into 60 ప్లస్ 12 అన్నిటికీ 2 వస్తుంది. ఇక్కడ 7 వచ్చింది కాబట్టి కాదు. నెక్స్ట్ 3600 ప్లస్ 600 ప్లస్ 12 4212 సెకండ్లు. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ a godown is in the form of cuboid of measures 15 12 10. సో వాల్యూమ్ ఇచ్చాడు 15 v1, 15 into 12 into 10 ఇచ్చేసాడు. తర్వాత 18 మీటర్ క్యూబ్ ఉన్న బాక్సులు సర్దాలని చెప్తున్నాడు. v2 ఈజ్ ఈక్వల్ టు 18 అనమాట. సో మనల్ని కావాలి ఎన్ని బాక్సులు ఉన్నాయని జస్ట్ డివైడ్ చేయండి. సింప్లీ v1 by v2 చేస్తే నెంబర్ ఆఫ్ బాక్సెస్ వస్తాయి మనకి. 15 into 12 into 10 by 18. సో 6 టేబుల్లో 2 times పోతుంది, 3 times పోతుంది. 3 టేబుల్లో 5 times పోతుంది. 5 2 10, 10 into 10 100. సో 100 బాక్సులు పట్టించొచ్చమ్మా. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద రేడియస్ ఆఫ్ సర్క్యులర్ పైప్ ఈజ్ 14 సెంటీమీటర్స్. సో వృత్తాకార పైప్ వ్యాసార్థం 14 సెంటీమీటర్లు అయితే పైప్ చుట్టూ ఒకసారి చుట్టడానికి అవసరం ఒక టేప్ పొడవు అన్నాడు. వృత్తాకార పైప్ అన్నాడు కాబట్టి, సర్క్యులర్ టేప్ అన్నాడు కాబట్టి సర్కంఫరెన్స్ కనుక్కోవాలి. సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2πr. సో 2 into 22/7 into r 14 ఇచ్చాడు. 14 ఇందులో 2 సార్లు పోతుంది. 2 2 4, 4 into 22 అంటే 88 సెంటీమీటర్లు కావాలి. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి మ్యాథ్స్ కంటెంట్ కి సంబంధించిన బిట్స్. తర్వాత వచ్చేవి మెథడాలజీకి సంబంధించిన బిట్స్ ఉంటాయన్న. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఏపీ తెలంగాణలో ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉంటే వాళ్ళకైతే వీడియోని అయితే షేర్ చేయండి. సో మెథడాలజీకి సంబంధించిన బిట్స్ చూస్తే రిలేషన్ బిట్వీన్ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్. గణితంలోనే వివిధ శాఖల్లో సంబంధం. ఇంతకుముందు మనం ఒక ప్రశ్న చూసాం, గణితానికి సైన్స్ సబ్జెక్ట్ కి ఉన్నటువంటి సంబంధం, అది ఎక్స్టర్నల్ కరెలేషన్, బాహ్య సహసంబంధం అవుతుంది. ఇప్పుడు గణితంలో ఉన్న అంశాలకే సంబంధం అడుగుతున్నాడు వివిధ శాఖలు, బీజగణితము, అంకగణితము, రేఖాగణితం. సో అర్థమెటిక్, జామెట్రీ, ఆల్జీబ్రా, దీన్ని ఇంటర్నల్ కొరిలేషన్ అంటాం. ఇంటర్నల్ కొరిలేషన్ అంటాం. సో కాబట్టి ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మ్యాథమెటికల్ థింకింగ్ ఇన్ చిల్డ్రన్ డెవలప్స్ ఇంటర్నల్ పవర్ సచ్ యాజ్ మ్యాథమెటికల్ రీజనింగ్, అరైవింగ్ అట్ లాజికల్ కన్క్లూజన్స్ అండ్ అండర్స్టాండింగ్ అబ్స్ట్రాక్షన్. అంటే పిల్లల్లో గణితపరమైన ఆలోచన, వివేచన, తార్కిక నిర్ధారణ, అమూర్తత్వాన్ని అర్థం చేసుకోవడం వంటి అంతర్గత శక్తులను అభివృద్ధి చెందడానికి ఏ రకమైనటువంటి విలువ అని అడుగుతున్నాం. సో దానికి ఆన్సర్ ఏంటంటే హయ్యర్ వాల్యూ, ఉన్నత విలువ. దాన్నే ఇంటలెక్చువల్ వాల్యూ ఆర్ డిసిప్లినరీ వాల్యూ అని కూడా అంటాం. డిసిప్లినరీ వాల్యూ అని కూడా అంటాం. నారో వాల్యూ అంటే యూటిలిటేరియన్ వస్తుందమ్మా. యూటిలిటేరియన్ లేదా డైలీ యూసేజ్ అంటే తక్కువ, ఓన్లీ కౌంటింగ్, నెంబర్స్ కౌంటింగ్, ఎడిషన్, ఇలా తక్కువ విషయాలు వస్తుంది. దాన్ని నారో వాల్యూ అంటాం. సోషలాజికల్ వాల్యూస్ అంటే కల్చరల్ వాల్యూ అని కూడా వస్తుంది. ప్రొఫెషనల్ వాల్యూ అంటే మ్యాథ్స్ ని మనం ప్రొఫెషన్ లో వర్క్ చేసేటప్పుడు ఏ రకంగా ఉపయోగిస్తాం అనేది, జాబ్ పర్పస్ లో. సో దాని వృత్తిపరమైన విలువ అంటారు. సో కాబట్టి ఇక్కడ అడిగింది ఏంటంటే మ్యాథ్స్ కి సంబంధించినటువంటి రీజనింగ్ ఎబిలిటీస్ అని ఎప్పుడైతే అడిగాడో దాన్ని డిసిప్లినరీ వాల్యూ లేదా హయ్యర్ వాల్యూ అని చెప్తాం. నెక్స్ట్ ద రూల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ వేరియస్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ బై మేకింగ్ కనెక్షన్స్ బేస్డ్ ఆన్ కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ప్రాసెస్. అంటే వేరువేరు గణితాంశాలు ఒక ఉమ్మడి లక్షణం లేదా ఒక ప్రక్రియ ఆధారంగా ఏకము చేసి సంబంధాన్ని అవగాహన చేసుకోవడం.
అంటే ఒకే రకంగా ఉన్న విషయాలను వాటి మధ్య రిలేషన్స్ ని ఫైండ్ అవుట్ చేయడం. సో దట్ ఈస్ మెథడ్ ఆఫ్ ఎనాలజీ, సారూప్యత అంటాం, మెథడ్ ఆఫ్ ఎనాలజీ అంటాం. లా ఆఫ్ కంటిన్యూటీ అంటే ఒక ఫ్లో ఆఫ్ డెవలప్మెంట్ అని. లా ఆఫ్ కంటిన్యూటీ అంటే ఫ్లో ఆఫ్ డెవలప్మెంట్ అని. ఇన్సైట్ లెర్నింగ్ అంటే ఇట్స్ అ కాగ్నిషన్ ప్రాసెస్. సో వితౌట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మనకి సడన్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇన్సైట్ లెర్నింగ్ మీన్స్ సడన్ అండర్స్టాండింగ్ వితౌట్ ట్రయల్ అండ్ ఎర్రర్. అంటే మనం ఆ ప్రాబ్లం గురించి ఆలోచించకుండానే వెంటనే మనకు అర్థమవుతుంది. ఇట్స్ అ కాగ్నిటివ్ ప్రాసెస్. ప్రిన్సిపల్ ఆఫ్ అసోసియేషన్ ఇస్ డిఫరెంట్ బికాస్ ఇట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ఐడియాస్ ఆర్ ఈవెంట్స్. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మెథడ్ ఆఫ్ ఎనాలజీ, సారూప్య నియమము. నెక్స్ట్, ద ఆబ్జెక్టివ్స్ విచ్ ఎవ్రీ టీచర్ హ్యాస్ టు అచీవ్ బై టీచింగ్ ద సబ్జెక్ట్ ఇన్ హిస్ క్లాస్ రూమ్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అభ్యసన లక్ష్యాలు, టీచింగ్ గోల్స్ బోధనా గమ్యాలు, ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అంటే బోధనా లక్ష్యాలు, బోధనా విలువలు. బోధనా విలువలు, బోధనా గమ్యాలు అనేవి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఈ ఆప్షన్ కి సూటబుల్ కాదమ్మా. అభ్యసన లక్ష్యాలు అనేవి స్టూడెంట్ కి అవసరం అది. సో టీచర్ కి వచ్చేటప్పటికి ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్, బోధనా లక్ష్యాలు ఆయన సాధించాల్సినవి, ఒక ఉపాధ్యాయుడు సాధించాల్సినవి ఏంటంటే ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్, బోధనా లక్ష్యాలను సాధించాలి. సో ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ అకంప్లిష్ ఫుల్లీ ఇన్ ఎ క్లాస్. ఒక తరగతిలో ఒక విద్యా స్థాయి సంపూర్ణంగా ఏం సాధించాలి? కనీస విద్యా ప్రమాణాల, కనీస అభ్యసన స్థాయిల, విద్యా ప్రమాణాల, జ్ఞానమా, అవగాహన, జ్ఞానము ఇవన్నీ కొంతమందికి వస్తే కొంతమందికి రాకపోవచ్చు. బట్ ప్రతి విద్యార్థికి అన్నాడు కాబట్టి మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్, కనీస అభ్యసన స్థాయి ఆ తరగతికి సంబంధించి మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది. సో కాబట్టి ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ అచీవ్ మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద ప్రాసెస్ దట్ ఎయిడ్స్ టీచర్స్ ఇన్ ఎన్హాన్సింగ్ ద టీచింగ్ ఎఫిషియన్సీ అండ్ టు ఎవాల్యుయేట్ స్టూడెంట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అండ్ ప్రాక్టీస్ డ్యూరింగ్ ద టీచింగ్ ప్రాసెస్. అంటే ఒక బోధనా ప్రక్రియ జరుగుతున్న సందర్భంలో బోధకుడు బోధనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి, పిల్లల అవగాహనను సాధన నిరంతరంగా మదింపు చేయడానికి ఏది తోడ్పడుతుంది? సమ్మేటివ్ అసెస్మెంట్, సంగ్రహణాత్మక మదింపు అంటున్నాం. సంగ్రహణాత్మక మదింపు అంటే ఎండ్ ఆఫ్ ద క్లాస్ ఆర్ ఎండ్ ఆఫ్ ద ఇయర్, ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్, చిట్ట చివరిలో ఆ తరగతి ముగిసిన తర్వాత నిర్వహించేటువంటి పరీక్ష. యూనిట్ టెస్ట్, డయాగ్నోస్టిక్ టెస్ట్ కూడా మనకి ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఫార్మేటివ్ అసెస్మెంట్. కాబట్టి నిర్మాణాత్మక మదింపు, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎప్పుడు కండక్ట్ చేస్తామంటే మనం ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ లో నేర్చుకునే సందర్భంలో విద్యార్థి యొక్క సామర్థ్యాలను పరీక్షించడానికి దీన్ని ఉపయోగిస్తాము. యూనిట్ టెస్ట్, డయాగ్నోస్టిక్ టెస్ట్ కూడా సమ్వాట్ పార్ట్ ఆఫ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ కిందకి వస్తాయి. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో నిర్వహించినటువంటి 2024 సంవత్సరంలో నిర్వహించిన మ్యాథ్స్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లో ఇచ్చిన 30 బిట్స్ మనం సాల్వ్ చేయడం జరిగింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. టెట్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము.